అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది. మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది. మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్. వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది. నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్, అంటే అండర్నీత్ ద సీ సబ్సీ కేబుల్, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా. సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది, కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది. సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. అదానీ పెట్టే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు, ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్తా ఉండ ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే ప్రాజెక్టు విస్తరణే. గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ October 2022. Google takes on lease 4.64 lakh square feet space at Adani data center in Noida. అదానీకి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అన్నది అక్టోబర్ 2022లో నోయిడాలో 4.64 lakh square feet గూగుల్లో టేక్స్ ఆన్ లీజ్. 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021లో రాసిన లేఖ ఇది. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో, ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు, దానికి సంబంధించిన విషయం. ఇక్కడ కూడా వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి.